ఈ రోజు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం కార్యాలయంలో ఒకరోజు దీక్ష నిర్వహించారు. ఎడపల్లి రైల్వే స్టేషన్ ను పునర్నిర్మాణం చేసి అన్ని వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గుమ్ముల గంగాధర్ మాట్లాడుతూ నైజాం సర్కార్ కాలంలో ఏర్పాటు చేసిన ఎడపల్లి రైల్వే స్టేషన్ అనేక గ్రామాలకు అందుబాటులో ఉందని తెలిపారు. మహారాష్ట్ర, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ స్టేషన్ ఎంతో ఉపయోగకరమని, అయినా సరే ఇప్పటి వరకు స్టేషన్ అభివృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం కోసం గతంలో పలుమార్లు వసతులు ఇచ్చినా స్పందన లేకపోయిందని తెలిపారు. ప్రజల అవసరాల దృష్ట్యా స్టేషన్ ను ఆధునీకరించాలని, ఇందుకు నిజామాబాద్ ఎంపీ, స్థానిక శాసనసభ్యులు, అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఐక్య ఉద్యమంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర నాయకులు, డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆఫీసులో ఒకరోజు దీక్ష చేయడం జరిగింది. ఈ దీక్ష ఉద్దేశం ఏంటంటే ఎడపల్లిలో ఉన్న రైల్వే స్టేషన్ని పునర్నిర్మాణం చేయాలన్నది డిమాండ్ చేస్తూ, ఇక్కడ నైజాం సర్కారు ప్రయాణికుల అవసరాల కోసానికి రైల్వే స్టేషన్ గతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పట్టా మార్పిడి చేస్తామని రైల్వే అధికారులు ఒక్క నెల బంద్ చేస్తామని దాన్ని ఇక్కడ స్టేషన్ని లేపేయటం జరిగింది. మళ్ళా ఇక్కడ పట్టాలు ఏర్పాటు చేసినా మా రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం కాలేదు. దీనికోసానికి గతంలో అనేక ఉద్యమాలు చేసినాం. అట్లాగే రైల్వే అధికారులకు సుఖ వినతి పత్రాలు ఇచ్చినాం, ఎంఆర్ఓకి ఇచ్చినాం, మరి తర్వాత ఆడియోకి ఇచ్చినాం, కలెక్టర్కి ఇచ్చినాం. ఎందుకంటే ఇక్కడ రైల్వే లేకపోతే, స్టేషన్ లేకపోతే దూర ప్రయాణికులు ఇబ్బంది అవుతున్నది. మహారాష్ట్ర పోవాలన్నా లేకుంటే హైదరాబాద్ పోవాలన్నా చాలా ఇబ్బంది అవుతున్నది. మన ఎడపల్లి మండల కేంద్రం నుంచి పెద్దపల్లి, అట్లాగే కాచిగూడ, తిరుపతి రైలు ప్రయాణం చేస్తున్నాయి. ఇంత పెద్ద మండల కేంద్రంలో ఉన్న ఏ రాజకీయ నాయకుడు దీనిపైన చొరవ చూపడం లేదు. అట్లాగే మంగళపాడు, కొన్నపల్లి, ఒడ్డపల్లి, యార్పి కెంపు, బ్రాహ్మణపల్లి, జమ్లవి ఈ గ్రామాలకు ఈ స్టేషన్ అందుబాటులో ఉన్నది. ఈ తక్షణము దీన్ని ప్రయాణికుల అవసరాల కోసానికి తక్షణము ఎంపీ గారు చొరవ తీసుకోవాలా. అట్లాగే ఎమ్మెల్యే గారు సుఖ దీని మీద చొరవ తీసుకొని రైల్వే స్టేషన్ నిర్మాణం కోసానికి కంకణబద్దులు కావాలనేది అఖిల భారత ఐక్య రైతు సంఘం నుంచి కోరుతున్నాం. దీనికోసానికి, ఈ స్టేషన్ కోసానికి ఆయన వేరే పార్టీలో కానీ అందరూ కలిసి ఐక్య ఉద్యమంగా ముందుకు తీసుకుపోవడానికి సహకరిస్తారని సుఖ అందరినీ కోరుతూ, ఈ ఉద్యమానికి కోసానికి ముందు వస్తారని కోరుతూ, అట్లాగే తక్షణం ఇక్కడ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని సుఖ డిమాండ్ చేస్తున్నాం.